చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కార్తీక బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఏకాదశి శుక్లపక్షం కూడా శనివారమే వచ్చింది. మరి శనివారం వచ్చిందంటే మళ్ళీ బహుళపక్షం కూడా శనివారమే వస్తుంది, కాబట్టి మళ్ళీ శనివారమే వస్తోంది. ఉత్పన్న ఏకాదశి ఈసారి వచ్చేటటువంటి ఏకాదశి పేరు. మరి ఈ ఉత్పన్న ఏకాదశి వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఏటా నేను వింటూ ఉన్నాను. ప్రతి ఏటా మనం లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇట్స్ ఆ బ్లెస్సింగ్ అని అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా. ఎందుకంటే మనకు తెలియటమే కాకుండా మనం తలుచుకోవటం, మన ద్వారా ఇంకొక 10 మంది తెలుసుకోవటం, ఒక్కళ్ళైనా ఆచరించడం, ఇదంతా మనకు అనుగ్రహంగా మారుతుందేమో అనేది నా భావన. అవును, తప్పకుండా. మరి ఉత్పన్న ఏకాదశి వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా ఎలా చేసుకోవాలి, ఆ రోజున ఏం చేయాలి, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. విష్ణుమూర్తిని ఆరాధిస్తే ప్రకృతి మనకి సహకరిస్తుంది. మనం యూనివర్స్ అని అనుకుంటున్నాం, మేనిఫెస్టేషన్స్ అనుకుంటున్నాం. విష్ణుమూర్తిని ఎంత ఆరాధించి, ఎంత అలంకరణ చేసి ఆయనలో మనల్ని చూసుకుంటే మనలో ఆవిడ నిండిపోతుంది లక్ష్మీదేవి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆవిడ ప్రథమ నామం ఓం ప్రకృతి నమః. కాబట్టి మీరు ఎక్కడన్నా చూడండి, స్వామిని పూజిస్తే ప్రకృతి చాలా సంతోషిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మాడ వీధుల్లో ఒక్కసారి స్వామివారిని తిప్పనందుకు అసలు అతలాకుతలం అయిపోయింది తిరుమల తిరుపతి. అవునా కదా? మళ్ళీ ఒక్క మనిషికి కూడా ఎటువంటి అన్యాయం జరగలేదు, కానీ అసలు సహించలేకపోయింది ప్రకృతి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం స్వామివారిని పూజిస్తే యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకు తిప్పలేదు ఇంతకీ అప్పుడు మాడ వీధుల్లో? కోవిడ్ వల్ల తిప్పలేదు అని అన్నారు. చాలా పనులు అయిపోతున్నాయి, అన్నీ అవుతున్నాయి, కానీ అదొక రీజన్ గా చూపించారు. అది అప్పుడు ప్రకృతి బిభత్సాన్ని, గుడిని సెట్గా వేస్తే ఏదైనా చేయొచ్చు, కానీ స్వామిని మాత్రం ఆడవీధిలోకి తీసుకురావడానికి కోవిడ్ చాలా ఇది చేస్తుందని చెప్తే ఏమన్నా చెప్పు అసలు హరిహరి చాలా తప్పు. కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ నామాల్లో కూడా మీరు చూసుకుంటే, మనం లాస్ట్ టైం ప్రబోధిని ఏకాదశి అని అనుకున్నాం, మనం చెప్పుకున్నాం కదా ప్రబోధిని ఏకాదశి గురించి. స్వామివారు ఎంత ఇది అని అంటే, ఆ ప్రబోధిని అంటే ఆ రోజు మనకి ఎలా పూజించాలి, ఏం చేస్తారు అనేది మనకి ప్రబోధించినట్టుగా. ఇక్కడ ఉత్పన్న ఏకాదశి అని అంటున్నారు. అంటే స్వామివారు అసలు ఏం చేయగలుగుతారు? అసలు నామమాత్రం చేత ఆయన ఏం కదలకుండా అలా పడుకుని ఉండి కూడా ఆయన ఏం చేయగలుగుతారో ఇక్కడ మనకి నేర్పిస్తారనమాట. ఉత్పన్న ఏకాదశి అంటే ఏకాదశి మాత స్వామివారి నుంచి ఉత్పన్నమై మురాశరుడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. అంటే ఆయన కోసం ఆయన ఇప్పుడే యోగ నిద్ర నుంచి లేచారు. లేచిన వెంటనే ఫైట్ ఏంటి? చిరాగ్గా నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండిరా, లోకాన్ని చూసి కళ్ళతో లక్ష్మీదేవిని చూసుకుని 4 నెలలు అయింది నేను, అవునా, ఈ మధ్య నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి స్వామివారు అలా ప్రశాంతతతో ఉండి మళ్ళీ ఏకాదశి మాతను, అంటే మనం అనుకుంటాం కదా సనాతన ధర్మంలో మనకి ఏం చెప్పారు అని అంటే, ఆడవాళ్ళ శక్తి ఏంటనేది నిరూపించారు స్వామివారు అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళల్లోనూ మనలో కూడా పురుష శక్తి ఉంటుంది, స్త్రీ శక్తి కూడా ఉంటుంది. అలాగే పురుషుల్లో కూడా పురుష శక్తి ఉంటుంది, స్త్రీ శక్తి కూడా ఉంటుంది. ఎప్పుడు ఏది ఉపయోగించాలనేది మనం గుర్తెరగాలి. సెన్సిటివ్నెస్ మనకేనా అంటే మొగాడికి కూడా అవసరం, అఫ్కోర్స్, అవునా కాదా? ఆ సెన్సిటివ్నెస్ కోల్పోతేనే అనర్థాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ సెన్సిటివిటీని ఆయన బయటకు తీసుకొచ్చి దాంతో కూడా అసురుడిని సంహరించగలమని చెప్పేది ఉత్పన్న ఏకాదశి. ఆ ఏకాదశి మాత ఆయన నుంచి ఉత్పన్నమై మురాసురుడిని సంహరిస్తుంది అనమాట. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, శ్రీకృష్ణుడు చిన్నతనం చూసుకుంటే గనక అమ్మవారు యశోదామాతని అడుగుతాట, పాలివ్వు నాకు కావాలి అని చెప్పి. అని అంటే ఆవిడ అంటుందంటే, పాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఆగు అని అంటుందట. అదేమిటి పాలు ఎప్పుడు వస్తాయి మరి ఇంకా అని అంటే రాత్రికి వస్తాయి అని చెప్తుంది ఆవిడ. రాత్రికి మళ్ళీ అని అంటే రాత్రి అంటే ఏమిటి అని అడుగుతారు. అంటే రాత్రి అంటే చీకటి అని అంటుంది ఆవిడ. అంటే అవునా అని కళ్ళు మూసుకుని చీకటి అయిపోయింది పాలు తీసుకురా కొంటి కృష్ణుడు అని అంటే, చీకటనైనా సరే నామమాత్రం చేత సృష్టించగలడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి మన కోసం ఏమైనా చేయగలుగుతారు స్వామి. అందుకని మీరు ఏం చేస్తారు, పాలు పళ్ళు అనేది నివేదన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్వామివారికి అని చెప్పుకోవచ్చు.
అలాగే ఈరోజు మనం ఏం ఉత్పన్నం చేసుకోవాలంటే, స్వామి ఎలా అయితే నీలోని ఏకాదశి మాతని బయటికి తీసుకొచ్చి మురాసురుడు అనే రాక్షసుని సంహరించావు, నాలో ఉన్న శక్తిని కూడా బయటికి తీసుకొని వచ్చి నాలో ఉన్న ఈ రాక్షస ప్రవృత్తిని నువ్వే సంహరించి స్వామి అని దండం పెట్టుకుంటే అందరూ మంచివాళ్ళవేగా. ఇంకా కరెక్ట్ కరెక్ట్. వాడు మంచివాడు అవ్వాలి, వీడు మంచివాడు అవ్వాలి అనక్కర్లా. మనమందరం మనమే ముందు మంచితనంగా ఉండాలి అని గనక మనం అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆ మాట అంటే ఇంకా చెడుకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది అనేది దండం పెట్టుకొని చేయాల్సిందనమాట. తప్పకుండా 11 దీపాలు అనేది వెలిగించడము. అలాగే ఈసారి మనం ఏం చేద్దాము అని అంటే, అమ్మవారికి కూడా ప్రత్యేకంగా దీపాలు వెలిగిద్దాం. ఏకాదశి మాత కాబట్టి స్వామివారికి 11 దీపాలు వెలిగిస్తూ, అమ్మవారికి కూడా మీకు ఇంకా 8 అంటే అమ్మవారికి ఇష్టం కదా, లక్ష్మీదేవికి. మీరు 8 దీపాలు వెలిగించగలిగితే 8 వెలిగించండి, లేదు అంటే 8 ఒత్తులు వేసైనా వెలిగించండి. ఒక దీపం ఒక దీపం పిండి దీపమే అంటున్నారా? పిండి దీపం వెలిగించవచ్చు, లేదంటే మామూలుగా ఒకటి ప్రమిదలో కూడా దీపం వెలిగించవచ్చు. అమ్మవారికి ఇష్టంట మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం పెడితే చాలా ఇష్టంట అమ్మవారికి. అలా కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ప్రమిదలు ఉంటాయి, మొన్నే కదా దీపావళి అయింది కాబట్టి ఆ ప్రమిదలు ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. వాడినవి వాడుకోవచ్చు అక్క, తప్పేం పద్మిని. వాడినవి చక్కగా కడుక్కొని తప్పకుండా వాడుకోవచ్చు. కాకపోతే ఉన్నాయి కదా అని చెప్పి దీపావళి రోజు తెచ్చుకోకుండా ఉండకూడదు, మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలి. కొత్తవి తీసుకొచ్చుకోవాలి, పాత ఉండే. ఒక్కటి ఈ పాతవన్నీ ఏం చేస్తామంటే వెళ్ళినప్పుడల్లా గుళ్ళో దీపం పెట్టడం అలవాటు చేసుకున్నాం అనుకో, అలా కైంకర్యం అయిపోతాయి. అదే మనం తెలుసుకోవాల్సింది. ఇంకా ఉపవాసం ఉండాలి అనేది మనకు తెలిసినటువంటి విషయమే. ఉపవాసాల గురించి ఒక్కసారి చెప్పండి. ఉపవాసం ఎవరన్నా ఉంటే చాలా మంచిది. కార్తీక మాసం కాబట్టి చాలా ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయ్యో మేము ఉండలేమండి, మేము టాబ్లెట్ వేసుకోవాలి, మా వల్ల కాదు, నీరసం వచ్చేస్తుంది, ఈ మధ్య మేము ఉండలేకపోతున్నాము అంటే గనక పాలు పళ్ళవి తినచ్చు. అన్నం తినకుండా ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు. ఎవరైనా అసలు మేము ఇప్పటిదాకా ఉపవాసం ఉండి చేయలేదండి, మేము ఏకాదశి నాడు మేము ఉపవాసం ఉండాలనుకుంటున్నాము అని అంటే గనక ఈ రోజు ఉపవాసాలు, ఈ రోజు నుంచి ఉపవాసం దీక్ష తీసుకుంటాము ఏకాదశికి అని అంటే, ఈ ఏకాదశి చాలా ఇంపార్టెంట్. అంటే 11 నెలలు ఇంకా చేసుకోవచ్చు. అసలు ఏకాదశి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము ఇంట్లో అని అనుకుంటే గనక చేసుకోవచ్చు అనమాట. ఈ ఉత్పన్న ఏకాదశి నాడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. మరి ఏకాదశికి ఉపవాసం ఉన్నవారు మర్నాడు ఎప్పుడు తినాలి, ఏ సమయంలో తినాలి? పారణ ఈసారి కొంచెం స్వామివారు మనకి పరీక్ష పెట్టారని అనుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల లోపల తినాలన్నమాట. కాబట్టి అప్పుడు కూడా మీరు వండడం కూడా 1 గంటకి స్టార్ట్ చేసుకుంటే ఒక అరగంటలో అయిపోతుంది వంట. తప్పకుండా స్వామివారికి నివేదన పెట్టి ఎవరికైనా సరే కొంచెం దానంగా ఇచ్చి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ద్వాదశి హరివాసరం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అలా పొద్దున్నే వెళ్ళిపోయి ఎవరికైనా కొంచెం పళ్ళు ఏవో ఒకటి గుళ్ళో ఇచ్చేసి స్వామివారికి దండం పెట్టుకొని మీరు వచ్చి చక్కగా వంట చేసుకొని స్వామివారికి నివేదన పెట్టుకొని చేసుకోవచ్చు. ఏకాదశికి వేదిక్ స్విచ్ వర్డ్స్ ని పరిచయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ కూడా వేదిక్ స్విచ్ వర్డ్స్ చదువుకోవటానికి మన వాళ్ళకే కాదు, వేరే వాళ్ళు కూడా ఎవరైనా చూస్తున్నారు, మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఉంటుంది మనసులో, బాగా చేసుకోలేకపోతున్నామే, మాకు కూడా ఉండుంటే బాగుండునే అని. దీనికి ప్రత్యామ్నాయంగా ఏ వేదిక్ స్విచ్ వర్డ్ ని చదువుకోవచ్చు అక్క? ఇక్కడ లలితం శ్రీధరం తీసుకుందాం, చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే గనక శివుణ్ణి పూజించాలి కాబట్టి అమ్మవారిని పూజిస్తే ఆయన్ని పూజించినట్టే లెక్క. లలితం శ్రీధరం అనేది ఎలాంటి అవరోధాలనైనా సరే తొలగింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. మొన్న మనము ఒకళ్ళది వీడియో చేసాం, గుర్తుందా? బంగారం దొరికింది, 18 లక్షల బంగారం దొరికింది అని చెప్పి కేవలం స్విచ్ వర్డ్స్ చదివిన తర్వాత మనం ఒక యంత్రం చేసి ఇచ్చామని చెప్పాం. ఆవిడ నన్ను కాంటాక్ట్ చేయలేకపోయారు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేకపోయాను. ఏం చేద్దాం అనుకుంటే మనం చేసిన వీడియో గుర్తుకొచ్చిందట, వచ్చిందట ఆవిడకి సజెషన్లో. అది లలితం శ్రీధరం, లలితం భాస్కర్ అని చెప్పింది అనమాట. ఆవిడ లలితం శ్రీధరం చదివితే సడన్గా ఆ రోజే రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. డబ్బులన్నీ ఇచ్చేసరి రిజిస్ట్రేషన్ అవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఇవాళ రేపు అని ఆపుతున్నారట 1 వీక్ నుంచి. లలితం శ్రీధరం చదివిన తర్వాత ఏమంటే వాళ్ళ 10ంటికి మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని వాళ్ళే కాల్ చేశారు. కాబట్టి నువ్వు స్విచ్ వర్డ్ అనగానే నాకు ఇది అనిపించింది. లలితం శ్రీధరం చాలా మంచి స్విచ్ వర్డ్ అన్నమాట. అది చదువుకో. ఎన్నిసార్లు? 108 టైమ్స్. స్నానం చేసిన తర్వాతే చదవాలి. ద్వాదశి నాడు పారణ చేసే ముందు కూడా చదువుకోవచ్చు. అన్యదా భావించకండి. ఈ క్వశ్చన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు చదవచ్చా అని కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు. ఆ కమెంట్స్ రీత్యా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. స్విచ్ వర్డ్స్ ఏవి కూడా అవి ఇంగ్లీష్ మంత్రాస్ కిందకి తీసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ డేట్ ఉన్నప్పుడు అసలు చదవకండి. అసలు ఎందుకు చదవకూడదు డేట్ ఉన్నప్పుడు అనేది మనం ఇంకో వీడియో చేసుకుందాం పద్మిని. ఎందుకంటే
ఇది చాలా బ్యాడ్ ప్రోపగాండా అయిపోతుంది. డేట్ ఉన్నప్పుడు మనుషులం కాదా, ఆడవాళ్ళమే కదా, మాకంటూ ఒక అక్కర్లేని మనసు ఫెమినిస్టులు లేదా? బయటకు వస్తున్నారా ఈ ఆ, పాయింట్ లో? ఆ, దాని నుంచే వస్తారు ఫస్ట్. ఇదే రీజన్ ముందు రావడానికి. అది ఎందుకు కాదు అనేది నేను తప్పకుండా చెప్తాను. తప్పకుండా. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.